దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన విమాన దుర్ఘటనగా నిలుస్తోంది. జూన్ 12 మధ్యాహ్నం 1:39 అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం కుప్పకూలటంతో సుమారు 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 242 మంది ప్రయాణికులతో పాటు లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 171 విమానం కేవలం 625 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే మేడే కాల్ వచ్చింది. ఆ తర్వాత క్షణాల్లోనే సమీపంలో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్లపై కూలి అగ్ని కీలల్లో చిక్కుకుంది. అయితే వాణిజ్య సేవలు ప్రారంభించిన తర్వాత బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కూలిపోవడం ఇదే మొదటిసారి. అయితే ఈ ప్రమాదం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యనని ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ ఖచ్చితమైన కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియట్లేదు. ఈ పెను విషాదానికి గల కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఏంటనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. విమానంలోని బ్లాక్ బాక్స్ ఇప్పుడు ఈ విచారణకు కీలకంగా మారనుంది. శుక్రవారం మధ్యాహ్నం సంఘటనా స్థలంలోనే బ్లాక్ బాక్స్ దొరకగా అందులో ఎలాంటి సమాచారం ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దర్యాప్తుల్లోనూ బ్లాక్ బాక్సే కీలకంగా మారనుంది. ఎందుకంటే విమానం టేక్ ఆఫ్ తీసుకోవడంలో ఇబ్బంది పడడం, టేక్ ఆఫ్ తీసుకున్న వెంటనే అత్యవసర కాల్ ఇవ్వడం, అంతకు ముందు కూడా సాంకేతిక సమస్యలు వచ్చినట్టు వీడియోలు బయటికి రావడంతో ప్రమాదానికి కూడా సాంకేతిక లోపమా, ఇంజిన్ పని చేయకపోవడమా, లేదా మానవ తప్పిదమా, లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అన్నది నిర్ధారించడంలో బ్లాక్ బాక్స్ డేటానే కీలకంగా మారనుంది. ఈ విమానంలో జరిగిన ప్రతి విషయం బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. కాబట్టి అందులోని డేటాను విశ్లేషిస్తేనే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు బయటికి వస్తాయని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, విమానానికి అది ఎందుకంత కీలకం, అసలు బ్లాక్ బాక్స్ పనేంటి, ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు అదెలా విశ్లేషిస్తుంది అన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి కమర్షియల్ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉంటాయి. ఈ బ్లాక్ బాక్సులు ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు అగ్ని కీలలు చెలరేగి విమానం మొత్తం కాలి బూడిదైపోయినా సరే ఆరెంజ్ రంగులో ఉన్న ఈ బాక్స్ ను సులభంగా గుర్తించవచ్చు. అందుకే బ్లాక్ బాక్స్ ను ఆరెంజ్ కలర్ లో తయారు చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ లోని 2 కీలక పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్, ఇంకోటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది విమానానికి సంబంధించిన వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు, ఇంధనం, ల్యాండింగ్ గేర్ కదలికలు వంటి వేలాది సాంకేతిక పారామీటర్ల సమాచారాన్ని మొత్తం ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇక విమానం కదలికలను కూడా క్షణం రికార్డ్ చేస్తుంది ఇందులో. అయితే ఇంకోటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది మాత్రం కాక్పిట్ లోని పైలట్లు, సిబ్బంది మధ్య జరిగే సంభాషణలు, పైలట్ల అనౌన్స్మెంట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిపే కమ్యూనికేషన్లు, విమానంలో ఇతర శబ్దాలను కూడా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ప్రమాదానికి ముందు పైలట్లు ఎలాంటి సాయం కోరారు, ఏం మాట్లాడుకున్నారు వంటి వివరాలు ఇందులో స్పష్టంగా రికార్డ్ అవుతాయి. ఎన్టీఎస్పీ ప్రకారం ఈ రికార్డర్లు నిరంతరం 25 గంటల విమాన సమాచారాన్ని నిల్వ చేస్తూ ఉంటాయి. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనలను క్షణం పునర్నిర్మించడంలో సహాయపడతాయి. అయితే ఈ బ్లాక్ బాక్స్ ను విమానం వెనుక భాగంలో అమర్చుతారు. బ్లాక్ బాక్స్ ను విమానం వెనక భాగంలో అమర్చడం వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది.
విమాన ప్రమాదం జరిగినప్పుడు ముందు భాగం ఎక్కువగా దెబ్బతింటూ ఉంటుంది, వెనుక భాగం మాత్రం కాస్త తక్కువ దెబ్బతింటుంది. అందుకే ఈ బ్లాక్ బాక్స్ ను విమానం వెనుక ఉన్న భాగంలో అమర్చి అత్యంత సురక్షితంగా సేఫ్గా ఉండేలా చూస్తారు. విమానం ఎంత పెద్ద ప్రమాదానికి గురైనా సరే బ్లాక్ బాక్స్ మాత్రం సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని టైటానియంతో తయారు చేస్తారు కాబట్టి. దీన్ని మంటల్లో కాలిపోయినా నీటిలో మునిగిపోయినా కూడా డేటా తొలగిపోకుండా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ బ్లాక్ బాక్స్ లో ఒక ప్రత్యేక రకమైన లొకేటర్ బికాన్ కూడా ఉంటుంది. ఇది విమానం కూలిపోయిన తర్వాత 30 రోజుల వరకు సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. విమానం భూమిపై కూలితే శిథిలాలను తొలగించడం ద్వారా, నీటిలో కూలితే సిగ్నల్స్ ద్వారా దీన్ని కనుగొంటారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఏం చేస్తారు అన్నది ఇప్పుడు చాలా మంది మైండ్లలో మెదులుతున్న ఒక క్వశ్చన్. అయితే ప్రస్తుతం అహ్మదాబాద్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఇది దొరికిన తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA లేదా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ మెమొరీ డేటాను డీకోడ్ చేసి ఆడియో డేటాను వెలికితీస్తారు. ఈ సమాచారాన్ని రాడర్, ATC లాగ్లతో అనుసంధానించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టొచ్చు. సాధారణంగా దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ల నుంచి డేటాను వెలికి తీయడానికి 2 నుంచి 4 వారాలు పడుతుంది. అయితే రికార్డర్లు దెబ్బతిన్నట్లయితే విడి భాగాలను శుభ్రపరచడం, ఎండబెట్టడం, పునర్నిర్మించడం అవసరం కాబట్టి ఈ ప్రాసెస్కు కాస్త టైం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ప్రాథమిక ఫలితాలను మాత్రం 30 రోజుల్లోపు విడుదల చేయాలని ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ICAO ఆదేశిస్తుంది. అయితే సమగ్ర విశ్లేషణకు మాత్రం ఎక్కువ సమయమే పట్టొచ్చు. ఈ బ్లాక్ బాక్స్ల ద్వారానే గతంలో జరిగిన విమాన ప్రమాదాల దర్యాప్తు జరిగింది. 2015లో జరిగిన జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం, మలేషియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాద కేసులు, 2020లో కోజికోడ్ విమాన ప్రమాదం వంటి అనేక సందర్భాల్లో ఈ బ్లాక్ బాక్స్ కీలక ఆధారంగా నిలిచాయి. అయితే సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పైలట్ నిర్ణయాలు, రన్వే పరిస్థితులు, విమాన పనితీరు వంటి అన్ని వివరాలు ఈ బ్లాక్ బాక్స్ నుంచే లభ్యమయ్యాయి. అయితే ఈ బ్లాక్ బాక్స్ డేటాను నిర్వహణ రికార్డులు, వాతావరణ పరిస్థితులు, సాక్షుల వాంగ్మూలాలతో అధికారులు సరిపోల్చుతారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఆధునిక విమానాలు సెకన్కు వేలాది డేటా పాయింట్లను ఉత్పత్తి చేయగలుగుతాయి. దీనికి నిశితమైన విశ్లేషణ కూడా అవసరం. అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి NTSB నుంచి US దర్యాప్తు అధికారులు భారతీయ అధికారులకు సాయం అందిస్తారు. ఇది ప్రక్రియను మరింత వేగవంతం చేయగలదు. అయితే ఈ బోయింగ్ 787కు మొదటిసారి జరిగిన ప్రమాదం కాబట్టి ఈ అధునాతన విమానం యొక్క వ్యవస్థలు అత్యవసర సమయంలో ఎలా ప్రవర్తించాయో అర్థం చేసుకోవడానికి దర్యాప్తు అధికారులకు కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.